అంతరిస్తున్న మగజాతి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. మగజాతి అంతరించిపోవడమేంటి? అసలు మగజాతి కనుమరుగైపోతే ఈ విశ్వంపై మనుగడ సాగుతుందా? టైటిల్ చూశాక మీకు ఈ సందేహాలు వచ్చే ఉంటాయి. అయితే ఇవి నేను చెప్తున్న మాటలు కావు, శాస్త్రవేత్తలే అంటున్నారు. 2X క్రోమోజోములు కలిస్తే అమ్మాయి XY జత కలిస్తే మగ పిల్లాడు పుడతారని చిన్నప్పుడు చదువుకున్నామైతే మగ సంతానానికి కారణమయ్యే Y క్రోమోజోములు క్షీణించిపోతున్నాయట. 16 కోట్ల ఏళ్ల కిందట వైలో 900 జన్యువులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 55కి పడిపోయిందని ఓ నివేదికలో తేలింది. దీంతో కొన్నేళ్ల తర్వాత ఆ సంఖ్య 0కి పడిపోతుందని, మగజాతి అంతరించనుందని వాళ్లు చెబుతున్నారు. ఒకవేళ ఇలాగే జరిగితే ప్రస్తుతం పుట్టేవాళ్లలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉండాలి కదా, అబ్బాయిలు జన్మించిన జన్యువులు కోల్పోయినందుకు అనారోగ్యంగా పుట్టాలి కదా అని చాలా మందికి డౌట్ అయినా Y క్రోమోజోముల జన్యువుల సంఖ్య 0 కావడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుందని, అప్పటి వరకు యుగాంతమే వస్తుందని మరికొందరు అంటున్నారు. దీని గురించి మీరు ఏమి అనుకుంటున్నారో